మహాసభలు నిర్వహణార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని గుర్తించి ఈ మహాసభలకు గాను ప్రపంచవ్యాప్తంగా సన్నాహక సభలు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగలా గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా న్యూజెర్సీలో సన్నాహక సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. కార్యక్రమానికి మన తెలుగు సంప్రదాయంలో ప్రతి ఒక్క తెలుగు వారికి పేరు పేరున ఆహ్వానం అందిస్తున్నట్లుగా తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారి అందరికీ 5 రోజుల పాటు హోటల్ అలాగే లోకల్ ట్రావెల్ ని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలియజేశారు. దీనికి గాను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియపరిచారు. ఈ మహాసభలు ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మొట్టమొదటి ప్రపంచ మహా తెలుగు సభలకి ఆల్రెడీ సన్నాహక సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఇండియాలో ఆల్రెడీ బాంబే, కాల్కటా, చెన్నై, బెంగళూరు లాంటి వివిధ నగరాల్లో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇలాంటి సన్నాహక సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రపంచ మహాసభ, తెలుగు మహాసభలు అంటున్నాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారినైనా కానీ ఈ సభలకు ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే నన్ను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా నియమిస్తూ ఈ ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఎన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం అందించాలని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే గత వారం రోజుల నుండి లండన్, అలాగే అట్లాంటా, టొరంటో, కాలిఫోర్నియా, డాలస్, న్యూజెర్సీ, డెన్మార్క్ అండ్ వియన్నా లాంటి దేశాల్లో ఆల్రెడీ వెళ్ళడానికి మేము సన్నాహక సభలు నిర్వహించడానికి ప్రణాళిక చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు న్యూజెర్సీలో చాలా ఘనంగా ఈ సభలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ న్యూజెర్సీలో ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులు పాలు పంచుకొని వాళ్ళు పెద్ద ఎత్తున హాజరవుతామని చెప్పడం జరిగింది. వాళ్ళు నాటా, టాటా ఇలా లోకల్ ఆర్గనైజేషన్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి సంఘం నుండి సభ్యులు హాజరై ఈ జరగబోయే మహాసభలకు మద్దతు తెలిపారు. ఈ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి తెలుగువారు పాలు పంచుకొని మేము అందరం కూడా మీకు తోడుగా ఉంటాము, ఈ సభల్ని విజయవంతం చేస్తా అని చెప్పడం చాలా సంతోషకరము. అండ్ ఇలాంటి సన్నాహక సభలు ప్రతి దగ్గర నిర్వహించి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ జరగబోయే కార్యక్రమానికి మీరందరూ అతిథులుగా వచ్చి వారందరికీ కూడా ప్రభుత్వ ఖర్చులతోనే అకామిడేషన్ కానీ అక్కడ వచ్చిన తర్వాత హాస్పిటాలిటీ కానీ అన్ని ప్రభుత్వ ఖర్చులతోనే భరిస్తుంది. వీలైనంత తొందరగా అందరిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ కోరడం జరిగింది. అండ్ స్పందన కూడా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు న్యూజెర్సీలో జరిగినటువంటి సన్నాహక సభకు చాలా మంచి స్పందన వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఇన్విటేషన్ కమిటీ అతి తక్కువ సమయం లోపల అందరినీ రీచ్ అవుట్ అయిపోయి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడానికి సహకారం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒకతాటిపై వచ్చేసి ప్రపంచ మహా తెలుగు సభలకి హాజరవుతామని చెప్పి వారికి సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా వారికి ఈరోజు వారికి వినిపించడం జరిగింది. సో మరొకసారి మన తెలుగు వారందరికీ కూడా ఈ తెలుగు మహాసభ లోపల హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ తెలుగు మహాసభలు సన్నాహక సభ ఇక్కడ న్యూజెర్సీలో ఈరోజు జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహేష్ బిగాలా గారు, డబ్ల్యూటీసీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్, వారు విచ్చేసి ఉన్నారు. తర్వాత అందరికీ ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా గర్వకరమైన రోజు మా అందరికీ, తెలుగు వాళ్ళందరికీ, బయట ప్రపంచంలో అందరికీ ఇదొక మాత్రమైన అవకాశం. అందరూ వెళ్ళి మాతృభూమికి తర్వాత సాహిత్యం కానీ, తర్వాత భాషాపరమైన కార్యక్రమాలు, తర్వాత మనం ఏం చేయగలము, అలాగే భాషను ఎలా కాపాడుకోగలం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం ఈరోజు మనకు ప్రపంచంలో. సో అందరూ వెళ్ళాలి, అటెండ్ కావాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఇక్కడ ఈరోజు సన్నాహక సభ నిర్వహించుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకి న్యూజెర్సీలో సన్నాహక కమిటీ సదస్సు చాలా అద్భుతంగా జరిగింది. అనేక మంది విదేశాంధ్రులు ఇక్కడికి వచ్చి దీనిని విజయవంతం చేశారు. ఇక్కడికి వచ్చిన విదేశాంధ్ర సమన్వయకర్త మహేష్ బిగాల గారికి అందరు కూడా ఘనంగా స్వాగతం చెప్పారు. మహేష్ బిగాల గారు మాట్లాడి అందరినీ కూడా ఆ మహాసభలను విజయవంతం చేయడానికి రమ్మన్నారు. నిజానికి ప్రతి తెలంగాణ విదేశాంధ్రుడికి, ప్రతి తెలుగువాడికి కూడా, విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడికి కూడా ఇది ఒక గర్వకారణమైన అంశము. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు భాషను ముందుకు తీసుకుపోవాలి, ముందు తరాల వాళ్ళకి అందించాలి, ఆ సంస్కృతిని, ఆ చరిత్రను అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ఈ మహాసభలు చాలా గొప్ప విషయం అని మేము అనుకుంటూ ఉన్నాము. వీటిని విజయవంతం చేయడానికి అందరినీ కూడా
ముందుకు రమ్మని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్తూ ఉన్నాము. అయితే కేవలం తెలుగు చరిత్రను, తెలుగు యొక్క గొప్పతనాన్ని గుర్తించి దాని గురించి సంబరపడుతూ ఉండడం కంటే తెలుగును మనం ముందు తరాల వాళ్ళకి ఎట్లా తీసుకుపోగలము, ఈ ఆధునిక సంక్లిష్ట సమాజానికి తెలుగును ఎట్లా సమన్వయం చేయగలం అనేది ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రపంచ తెలుగు మహోత్సవం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, దేశపతి శ్రీనివాస్ గారికి, మామిడి హరికృష్ణ గారికి అందరికీ కూడా మా మనపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు మహాసభలు జరుగుతున్నది December 15 to December 19 ఇన్ హైదరాబాద్. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ డే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చేస్తున్నారు. సో దానికోసమని ఇక్కడ న్యూ జెర్సీలో అండర్ మహేష్ బిగాల తరఫు నుంచి వి ఇన్వైటెడ్ ఉన్నలేని అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్న ఈ న్యూ జెర్సీలో ఉన్న ప్రాంతంలో అందరిని ఇన్వైట్ చేసి పర్సనల్ ఇన్విటేషన్స్ ఇచ్చిర్రు. అండ్ దిస్ హెస్ బీన్ అ గ్రేట్ సక్సెస్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. విదిన్ 3 రోజులలో అందరం కలిసి టకటక ఫోన్లు, కాళ్ళు, వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పంపిస్తే చాలా జోరుగా రెస్పాన్స్ వచ్చింది. ఇట్ హెస్ బీన్ వండర్ఫుల్. అండ్ మహేష్ బాగా ట్రావెల్ చేస్తున్నాడు అనుకుంటా. అది ఒక్క నిమిషం కూడా కనిపించలేదు హిస్ అలసట కానీ ఎనీథింగ్. ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ హ్యావింగ్ హిమ్ హియర్ అండ్ వీ ఆల్ హ్యాడ్ అ గుడ్ టైమ్. యాజ్ వెల్ యాజ్ చాలా మంచిగా విశేషాలు చెప్పిండు ఏమేమి ఉంటాయి అనేసి. అట్లనే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏమైనా టికెట్లు పంపిస్తారేమో అని. వీఆర్ జస్ట్ వెయిటింగ్. థ్యాంక్ యూ మహేష్. టీఆర్ఎస్ యుఎస్ఏ కమిటీ తరఫున మహేష్ అన్నకు థ్యాంక్స్ అండి. ఈ సన్నా సభకు ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఎన్ఆర్ఎస్ ఇన్వైట్ చేసినందుకు టీఆర్ఎస్ యుఎస్ఏ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే తక్కువ టైంలో మా ఇన్విటేషన్ అందుకొని తెలుగు వారందరూ ఇక్కడికి వచ్చి ఈ సభను ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ అలాగే అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ఇంత బాగా చేస్తున్నందుకు, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు దేశ భాషను తెలుగు లెస్స అన్నట్టు ఇప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఇంకా తెలుగును ప్రపంచవ్యాప్తం చేస్తుంది. ఇప్పుడు అందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్కు, కేసీఆర్ గారికి, మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం టీఆర్ఎస్ యుఎస్ఏ కమిటీ తరఫున. థ్యాంక్ యూ.